నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. కదిరి న్యాయస్థాన ఆవరణములో వైదేహి వైద్యశాల సిబ్బంది న్యాయవాదులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం అభినందనీయమని న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కొనియాడారు. వైదేహి హాస్పిటల్ తరపు నుంచి మేము ఈరోజు కదిరిలో వైద్య శిబిరం నడపడం జరిగింది. ఇక్కడ న్యాయవాదుల సంఘంలో బీపీ, షుగర్, తర్వాత హైపర్ టెన్షన్, తర్వాత ఇంకా గుండె సమస్యలు, తర్వాత ఎక్కువ స్కానింగ్ ఇవన్నీ చేయడం జరిగింది. ఇందులో మేజర్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళను హైయర్ ఇన్స్టిట్యూట్ వైదేహికి హాస్పిటల్కి రెఫర్ చేయడం జరిగింది. మీ గుడ్ నేమ్ సార్? ప్రజ్వల్, కార్డియాలజిస్ట్, వైదేహి హాస్పిటల్. ఎవరి తరపున ఈ ప్రోగ్రామ్ పెట్టినారు సార్? చైర్మన్, వైదేహి చైర్మన్ కల్పజ మేడం వాళ్ళు, తర్వాత న్యాయవాదుల సంఘం కదిరి న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు బెంగళూరుకు చెందిన వైదేహి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ వారి తరఫున మన బార్ అసోసియేషన్ నందు వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అనేది. ఈ వైద్య శిబిరం నందు
మన అడ్వకేట్ క్లర్క్స్, కోర్టు స్టాఫ్ ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ మనం ఈ యొక్క వైద్య శిబిరంలో హాజరై తమ ఆరోగ్య సమస్యలకు సంబంధించి పరీక్షలు చేయించుకున్నారు. ఇది చాలా మంచి ప్రోగ్రాము. ఇటువంటి ప్రోగ్రాం చేయడం చాలా మంచిది. మన అడ్వకేట్స్కు ఏదైనా సివియర్ ప్రాబ్లమ్స్ ఉంటే ఈ వైద్య శిబిరం ద్వారా తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎస్పెషలీ ఈ కార్డియాలజీ సంబంధించి 2D ఎకో స్కానింగ్ ఇక్కడ ఏర్పాటు చేయడము చాలా శుభ పరిణామము. వీటితో పాటు అంకాలజీ, ఆప్థమాలజీ, ఆర్థో తదితర డాక్టర్స్ అందరూ హాజరై పరీక్షలు నిర్వహించడము జరిగింది. ఇటువంటి ప్రోగ్రామ్స్ భవిష్యత్తులో కూడా వైదేహి వారు చేస్తే చాలా బాగుంటుందని హాస్పిటల్ వారిని కోరడం జరిగింది. బెంగళూరు వారి వైదేహి హాస్పిటల్ బెంగళూరు వారి ఆధ్వర్యంలో ఇక్కడ మెగా వైద్య శిబిరం జరిగింది. ఇక్కడ మా అడ్వకేట్స్కు, తర్వాత మా స్టాఫ్కు, కోర్టు స్టాఫ్ అందరికి కలిసి కూడా ఈరోజు టెస్ట్ చేస్తారు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఎక్కువ కానీ హార్ట్, తర్వాత క్యాన్సర్, తర్వాత చాలా చేయడానికి ఇది ఉంది. దీంట్లో గణేష్ సార్ అని మనకు డైరెక్టర్, దాంట్లో ఒకసారి క్యాంప్ అరేంజ్ చేయమని నాకు హాస్పిటల్కి పోయినప్పుడు చెప్పినారు. అక్కడ వాసుదేవ రెడ్డి అని నా పేరు, ఆయన పేరు, ఒకసారి క్యాంప్ అరేంజ్ చేయండి సార్ అని అడిగినారు. దాంతో మా లోకేష్ ధరణి గారు వచ్చి క్యాంప్ అరేంజ్ చేయాలంటే మా ప్రెసిడెంట్ నాగేంద్ర రెడ్డి గారికి అడిగాను. నాగేంద్ర రెడ్డి గారు ఇమ్మీడియట్గా స్పందించి ఈ క్యాంప్ అరేంజ్ చేస్తామన్నా, మన అడ్వకేట్స్ మంచిది కదా అనేసి ఇమ్మీడియట్గా నాగేంద్ర రెడ్డి గారు ఈ క్యాంపు అరేంజ్ చేశారు. ఈ మన భారత సభ్యులు అందరితో కలిసి మాట్లాడి అరేంజ్ చేసి కోర్టులో వైదేహి హాస్పిటల్ వారు, అంటే వైట్ఫీల్డ్లో హాస్పిటల్ ఉంది బెంగళూరులో, వారు అడిగిన వెంటనే మీ కోర్టులో వైదేహి వాళ్ళు ఖచ్చితంగా వస్తాం సార్, క్యాంప్ పెడతాం, దాంట్లో ఈసీజీని ప్లస్ ఎకోస్ టెస్ట్ ప్లస్ కిడ్నీ, మరి మోకాలు నీ పెయిన్స్ ఉండేవాళ్ళు, నర్వ్ పెయిన్స్ ఉండేవాళ్ళు, ప్రతి దానికి కూడా వాళ్ళు డయాలసిస్, ఊపిరితిత్తులు కూడా డయాలసిస్ ఉన్నాయి, క్యాన్సర్, ప్రతిదీ ఎక్విప్మెంట్, లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ అన్నీ తీసుకొని రావడం జరిగింది. వాళ్ళు బీపీ, షుగర్ కూడా చెక్ చేసి, మరి ఎకో టెస్ట్ కూడా టెస్ట్ చేసి, చాలామంది అడ్వకేట్స్కి డిఫెక్ట్స్ ఉండేవి ఏదైనా ఉన్నా, మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నా డిటెక్ట్ అయ్యి సార్ ఇది ఈ ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. వారు వైదేహి ట్రస్ట్ చాలా తరాల నుంచి, దాదాపు నాకు తెలిసి బెంగళూరు నుండి మొత్తం చుట్టుపక్కల మన ఆంధ్రప్రదేశ్ సార్ది ఆదికేశ్వర నాయుడు సార్ గారిది ఆ ట్రస్ట్ మెయింటైన్ నడుస్తుంది. ఆయన ఉచితంగా కూడా సేవలు చేసి పల్లెలు క్యాంపులు పెట్టి, ఐ క్యాంపులు అయితేమి, బ్లడ్ క్యాంపులు అయితేమి, హాస్పిటల్స్ మొత్తం క్యాంపులు పెట్టి ఫ్రీగా కూడా వాళ్ళకు సర్జరీ చేయడం కూడా జరిగింది. వారి సేవల్ని ఎప్పుడు కూడా కొనియాడుతూ వాళ్ళు మరీ ఇట్లా క్యాంపులన్నీ మా కోర్టు ప్రతి ఈచ్ క్యాంప్, జిల్లా కోర్టులు అయితేమి, హిందూపూర్లో అయితేమి, జిల్లా క్యాంపుల్లో కూడా పెడితే 600 మంది 700 మంది ఉంటారు. కాబట్టి ఈ క్యాంపును సద్వినియోగం చేసుకొని మా అడ్వకేట్స్ గారి మన్నించి వాళ్ళు వచ్చి క్యాంపు నిర్వహించడం అనేది మాకు వాళ్ళపైన సదాభిప్రాయం ఉంది. వాళ్ళు జరగబోయే భవిష్యత్తులో కూడా మీ అడ్వకేట్స్కి వస్తే ఏమైనా ఉన్న సహాయ సహకారాలు, అడ్వకేట్ ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే, మీకు తెలిసిన బంధువులైనా సరే సార్ మాకు రెఫర్ చేయండి. మీకు ఉచితంగా మాకు శాతమంది ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మనకి ఉచిత సేవలు ఉన్నాయి. మనకి రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఏమన్నా తీసుకుని మనము ఆరోగ్యశ్రీ కింద కూడా ఆ వైదేహి హాస్పిటల్కి కన్సెషన్ ఉంది. దయచేసి ప్రాంత ప్రజలు కూడా వైదేహి హాస్పిటల్లో ఆడిపోతే డబ్బులు ఎక్కువైతాయమనే అపోహ లేకుండా, అది ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళు కూడా నడుపుతున్నారు. కాబట్టి ఎన్టీఆర్ వైద్య